ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా లీడ్స్ కనుక మనం చూసినట్టయితే టీడీపీ ఓన్గా 128 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు సర్వత్రా సందడి వాతావరణం నెలకొంది, సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. టపాకాయలు కాలుస్తూ ఉన్నారు, కార్యకర్తలందరూ ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టీడీపీ దాదాపు 128 చోట్ల మొత్తం 173 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ మనకి ప్రస్తుతం తెలుస్తూ ఉన్నాయి. దాంట్లో 128, దాంట్లో టీడీపీ పోటీ చేసింది 144 స్థానాల్లో, 128 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక జనసేనకి సంబంధించి చూసుకుంటే 21 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లో జనసేన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థులు 7 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు కేవలం 20 స్థానాలకే పరిమితం అవుతున్న పరిస్థితి. 20 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఈ లీడ్ కూడా పెరగటం తగ్గటం అవుతుంది. ఇంతకుముందు మనం చూసాం 21 స్థానాల్లో ఉంటే ఇప్పుడు అది 19కి తగ్గి మళ్ళీ 20కి చేరుకుంది. సో దీనిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు 14 స్థానాలలో లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో కూడా జనసేనకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీ అభ్యర్థులు 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొద్దిసేపటి వరకు కేవలం 2 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగితే ప్రస్తుతం ఆ సంఖ్య 5కు చేరుకుంది. 5 స్థానాలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. మొత్తానికి విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో టీడీపీ లీడ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ ప్రాంతమంతా కూడా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, టపాకాయలు కాలుస్తూ ఉన్నారు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ ఎంపీకి సంబంధించి చాలా అన్నదమ్ముల మధ్య హోరాహోరీ జరిగింది. ఇక్కడ కేసినేని నానిపై దాదాపు 10,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన అభ్యర్థులు 18 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. మొత్తానికి ఏపీలో 154 స్థానాలలో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. గతంలో వైఎస్ఆర్సీపీ సాధించిన స్థానం కంటే ప్రస్తుతం 1 స్థానం ఎక్కువగానే ప్రస్తుతం కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, కడప కావచ్చు, వీటన్నిటి మీద వైఎస్ఆర్సీపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ స్థానాల్లో మేము ఖచ్చితంగా గ్రాప్ చేస్తామనుకుంది. కానీ అటువంటి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో కూడా టీడీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో అక్కడ లీడ్లో కొనసాగుతున్న, కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం లీడ్ చార్ట్ కనుక చూసినట్టయితే టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 128 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. అలాగే ఈ పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు 19 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు 7 స్థానాలలో లీడ్లో కొనసాగుతున్నారు. మళ్ళీ వైసీపీకి సంబంధించిన లీడ్ 19కి తగ్గింది. కేవలం 19 స్థానాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 173 స్థానాలకి ట్రెండ్స్ రిలీజ్ అయితే దాంట్లో 154 స్థానాలలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి స్పష్టమైన మెజార్టీతో ముందుకు సాగుతున్న పరిస్థితి. ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. టీడీపీ కార్యకర్తలు విజయోత్సవాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి చోట కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు, టపాకాయలు కాలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 155 స్థానాల్లో ఈ కౌంట్ పెరుగుతోంది. ప్రస్తుతం 155 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. సర్వేలను మించి, ఎగ్జిట్ పోల్స్ని మించి ఇక్కడ కూటమి ఫలితాలని సాధిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కేవలం ఒక ఎగ్జిట్ పోల్లోనే దాదాపు 160 వస్తాయని చెప్పారు. సో చూద్దాం, ఆ ఫిగర్ కూడా చేరుకుంటుందేమో ఒకసారి. చాలా ఆసక్తికరంగా పరిణామాలు ఉంటున్నాయి. రౌండ్లు పూర్తవుతున్నసరికి లీడ్లు మారిపోతూ ఉన్నాయి. స్థానాల సంఖ్య కూడా ఇటు కూటమికి పెరుగుతోంది, అటు వైఎస్ఆర్సీపీకి తగ్గుతూ ఉన్న పరిస్థితి. ఇక ఎంపీ స్థానాలకి 25కి 25 ప్రస్తుతం మనకి ట్రెండ్స్ తెలుస్తున్న సిచ్యువేషన్. దాంట్లో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. బీజేపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు కేవలం 4 స్థానాల్లో ఇక్కడ లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక వైఎస్ఆర్సీపీకి కొంచెం
ఆసక్తికరమైన సందర్భం. ఇందాక 2 స్థానాల్లో కొనసాగుతున్నారు, ఇప్పుడు ప్రస్తుతం 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్. సో ఇంకా ఈ లీడ్స్ బాగా వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ స్థానాల సంఖ్య కూడా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక జాతీయ స్థాయిలో చూస్తే జాతీయ స్థాయిలో 543 స్థానాలకు గాను 543 స్థానాల్లో ట్రెండ్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ సంబంధించిన అభ్యర్థులు 301 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక ఇండియా కూటమికి సంబంధించి 214 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు.